తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పురోహితులు, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. మనకున్నటువంటి ధర్మ సందేహాలను గురువు గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు, మరొక ధర్మ సందేహం. ఈ కలియుగంలో త్వరితగతిన అనుగ్రహించే దేవతలు ఎవరు అనంటే, అంటే ఏ దైవారాధన త్వరగా ఫలితాన్ని ఇస్తుంది? నామజపమా? అంటే అసలు ఎలా చేయాలి? ఎవరిని ఏ విధంగా ఎందుకు మేము ఆరాధించాలి? ఎటువంటి ఫలితాలు మేము పొందుతాం? మనకి నారద పురాణంలో, భాగవత పురాణంలో వీటి గురించి ప్రస్తావింపబడి ఉంది. కలవు చండీ వినాయకవు అంటే కలియుగంలో చండీ దేవత అలాగనే వినాయకుడు శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తారు అని చెప్పి శాస్త్రం. అలానే కృతయుగంలో ధ్యానం చేయటం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయటం వల్ల, ద్వాపర యుగంలో అర్చనలు చేయటం వల్ల, ఈ కలియుగంలో హరినామ సంకీర్తన చేయటం వల్ల త్వరితంగా ఫలితాలు వస్తాయి అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. అయితే మనకి ఇంకోటి దేవతలు ఉన్నారు. అంటే 33 కోట్ల మంది. కోటి అంటే ఇక్కడ గణం అని అర్థం అనమాట. 33 మంది, 33 గణాలతోటి మన దేవతలు అందరూ ఉన్నారు. ఆ దేవతల్లో మనకి ఇష్టమైన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవతను మనం ఆరాధన చేసుకుంటూ ఉండొచ్చు. ఆ దేవత విష్ణుమూర్తి కావచ్చు, లేదా శివుడు కావచ్చు, లేదా అమ్మవారు కావచ్చు, ఇంకా ఏ దేవతలైనా కావచ్చు. అందరూ కూడా మనం ఏ ఫలితాన్ని అయితే కోరతామో అదే ఫలితాన్ని ఇస్తారు. కాకపోతే మనం వెళ్ళే మార్గం చూసుకొని వెళుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు వేరే ప్రదేశం నుంచి లేదా వేరే ఊరు నుంచి హైదరాబాద్కి రావాలనుకుందాం. ఒకళ్ళు కారులో వస్తారు, ఒకళ్ళు బస్సులో వస్తారు, ఒకళ్ళు ఫ్లైట్లో వస్తారు, లేదా ట్రైన్లో వస్తారు. ఎక్కడికి వచ్చినా అక్కడ మనం చేరాల్సింది హైదరాబాదే కదా. అయితే మనకి ఏ ప్రయాణం కంఫర్ట్గా ఉంటుంది అనేది చూసుకోవాలి. మనకి కారులో అయితే లేట్ అవుతుంది, బస్సులో అయితే లేట్ అవుతుంది, ఫ్లైట్లో అయితే వెంటనే వచ్చేసేయచ్చు. అలా కొంతమంది దేవతలు వెంటనే కరుణించే వాళ్ళు ఉన్నారు. అలా వెంటనే కరుణించిన దానికి తగ్గ మనకి ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే దండించే గుణం కూడా ఉంటుంది వాళ్ళకి. మనకి డబ్బు కానీ ఏదైనా కానీ ఎంత తొందరగా వస్తే తొందరగా వెళ్ళిపోతుంది. అలాగనే ఈ దేవత అనుగ్రహాలు కూడా అంతే ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఎంచుకునే దేవతలు ఎవరు, వారి ద్వారా మనకి ఏ ఫలితం వస్తుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని తీసుకుందాం. కష్టాలు ఉన్నాయనుకోండి, కష్టాలు తీరిపోయేలా చేస్తాడు వెంకటేశ్వర స్వామి. అలాగనే సత్యనారాయణ స్వామి ఉన్నాడు. ఆయన 5 కథల్లో చెప్పుకుంటాం మనం. ఒక కథలోనేమో దరిద్రాన్ని తీసివేస్తాడు బ్రాహ్మణుడికి, ఒకళ్ళకేమో వ్యాపారం అభివృద్ధి చేస్తాడు కట్టెలమ్ముకునే వాడికి. రాజుకి సంతానం లేకపోతే సంతానం కలిగిస్తాడు, అలాగనే వైశ్యుడికి సంతానం లేకపోతే సంతానం కలిగిస్తాడు. ఒకవేళ సంతానం పుట్టిన తర్వాత వ్రతం చేయకపోతే ఏం జరుగుతుందో అని చెప్పి చూపించాడు. దాని తర్వాత వ్రతాలని దేవతలని నీచంగా భావించి ప్రసాదం తీసుకోకపోతే ఏం ఫలితం వస్తుందో అని చెప్పి 5వ కథలో చెప్పాడు. అలాగా ఏ దేవతను తీసుకున్నా కానీ మనకి ఏ ఫలితం కావాలో దాన్ని బట్టి. ఇప్పుడు చదువు సరిగ్గా రావట్లేదు అనుకోండి, సరస్వతీదేవి ఉంది, తర్వాత దక్షిణామూర్తి ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడు, వీళ్ళ గురువులకి హయగ్రీవుడు ఉన్నాడు. ఈ గురువులకు పూజ చేసుకోవటం వల్ల మంచి జ్ఞానం వస్తుంది, చదువు వస్తుంది, విద్యాబుద్ధులు వస్తాయి, మంచి ఉత్తీర్ణత వస్తుంది పరీక్షలలో. లేదు మనకి ధనం కావాలి, మనం చేసే వృత్తి అభివృద్ధి చెందాలి అంటే విష్ణుమూర్తిని పట్టుకోవటమే. మనకి జాతక చక్రంలో బుధుడు మన వృత్తిని ఎదుగుదల చేస్తూ ఉంటాడు, ఎదిగే విధంగా చేస్తూ ఉంటాడు అనమాట. ఆ బుధుడికి అధిదేవత ఎవరు? విష్ణుమూర్తి. రాముడు కావచ్చు, లేదా కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, సత్యనారాయణ స్వామి కావచ్చు. వీళ్ళకి పూజ చేసుకోవటం వల్ల మన వృత్తి, జీవన భృతి ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. అది వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, పురోహితం, ఇంకా ఏ పనులైనా కానీ ఈయన చేస్తూ ఉంటాడు అనమాట. పరమేశ్వరుడు ఉన్నాడు, ఐశ్వర్యాన్ని కురిపించేస్తాడు. ఒక్కసారి తండ్రి నీవే మొత్తం అని చెప్పి ఒక్క చెంబు నీళ్లు తీసుకొని ఆయన మీద పోసామంటే ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు. ఐశ్వర్యం అంటే ఏ సమయంలో ఏది రావాలో అది రావటాన్ని ఐశ్వర్యం అంటారు. అది పరమేశ్వరుడు కురిపిస్తాడు. అలాగా ఒక్కొక్కటి. అమ్మ ఉంది లలితాదేవి. లలితాదేవి కింద వీళ్ళందరూ ఉంటారనమాట. ఉండటం అంటే సరస్వతీదేవి అలాగనే లక్ష్మీదేవి, వీళ్ళిద్దరూ వింజామరలు వీస్తూ ఉంటారు అమ్మవారికి. ఇప్పుడు నీకు లక్ష్మీదేవి కావాలి లేదా సరస్వతీదేవి కావాలి, వీళ్ళని ప్రార్థించే బదులు లలితాదేవి చెప్పామనుకోండి, ఒక మాట చెప్పేస్తుంది, అయిపోతుంది. ఆమె కిందనే మళ్ళీ ఇక్కడ వినాయకుడు ఉంటాడు విఘ్నాలను తొలగించడానికి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు మనకు కలిగిన సంతానానికి, అలాగనే సంతానం కాలకటానికి అనుకూలంగా ఉండే దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన వాళ్ళిద్దరు అనుగ్రహం కలుగుతుంది. కింద పరమేశ్వరుడు ఉంటాడు, ఆయన అనుకుంటే చేయందంటూ ఏదీ లేదు. అటువంటి గణాలన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు అమ్మవారిని ఒక్కదాన్ని పట్టుకుంటే సరిపోతుంది కదా. నీకు అసలు ఏ పూజ చేయటం రాదు, ఏమీ స్తోత్రాలు రావు, పారాయణలు రావు, ఏమీ చేసుకోవడం రాదు. శ్రీమాత్రే నమః అనేది రోజు నామజపం చేస్తూ ఉండండి, కరుణించేస్తుంది అమ్మ. లేదు మీకు పూజలు ఏవి చేయటం రాదు, అసలు నాకేమీ రాదు, నేను పామరుణ్ణి అనుకున్నప్పుడు నమశివాయ అనే జపం చేసుకోండి, ఓం నమో నారాయణాయ అనే చేసుకోండి. ఏది చేసుకున్నా కానీ సత్వరమైన ఫలితాన్ని ఇస్తారు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే భక్తి కావాలి. భక్తి ప్రధానం అనమాట. భక్తి లేకుండా
ఈ మనలో భక్తి అలాగనే మనస్సు చాంచల్యంగా ఉండి అక్కడ నిలకడ చేయకుండా ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కానీ వాటికి ఫలితం అనేది ఉండదు. ఒక్కసారి నామస్మరణ చేసినా అక్కడ పరమేశ్వరుడు ముందు కూర్చొని నేను ఆయనకి పాదాలు చూస్తూ నేను నామస్మరణ చేస్తున్నాను అనుకుంటే దానికి ఫలితం ఉంటుంది. మనం చెప్పుకోవాలి అంటే గంధం రాయి సాన రాయి గంధం చెక్క ఉంటుంది. దాన్ని ఎంత అదివి పెట్టి రుద్దితే అంత మనకు కావాల్సిన గంధం వస్తుంది. పైన రుద్దుతూ ఉన్నాం అనుకోండి, ఎంతసేపు రుద్దినా కానీ దానికి గంధం రాదు. మన మనస్సు కూడా ఆయన మీద అంత పెట్టగలగాలి. లేదా సైకిల్ దొక్కుతూ ఉన్నాము, మనం ఎంత వేగంగా దొక్కితే అంత త్వరగా గమ్యాన్ని చేరగలుగుతాం. అలాగనే ఇక్కడ ఈ దేవతారాధన ఏ దేవతలైనా కానీ మనల్ని అనుగ్రహించడానికి రెడీగానే ఉంటారు. కాకపోతే మనం పెట్టే శ్రద్ధ, మనం చూపించే భక్తి, మన మనస్సులో ఉన్న భక్తి ఇవన్నీ కూడా వాళ్ళ మీదకి వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగితే అప్పుడు మనకి అనుగ్రహాన్ని తొందరగా ఇస్తారనమాట. మనం ఇప్పుడు కలో చండీ వినాయకం అనుకున్నాం. కలియుగంలో చండీదేవి దుర్గాదేవత కావచ్చు, లక్ష్మి కావచ్చు, లేదా సరస్వతి కావచ్చు, లలిత కావచ్చు, ఏ అమ్మవారైనా కానీ భక్తి పెట్టందే వాళ్ళు ఇవ్వరు. గణపతి ఉన్నాడు, గణపతికి అనుష్ఠానం చేసుకోవాలి అంటే దాని తగ్గ ప్రక్రియ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అంతే వీళ్ళిద్దరు త్వరగా ఇస్తారు కానీ అని చెప్పి వాళ్ళిద్దరిని పట్టుకున్నా కానీ మనం సరైన పద్ధతిలో వెళ్ళకపోతే వారు కూడా అనుగ్రహించరు. తర్వాత ఆంజనేయ స్వామి త్వరగా అనుగ్రహిస్తాడు. ఆయన ఎలాగా రాముడి పేరు చెప్పడం ద్వారా త్వరగా అనుగ్రహిస్తాడనమాట. అలా మనం ఏది చేసినా ఏ దేవతకి చేసినా మన మనస్సులో మంచి భక్తి భావన ఉండాలి. వారు అక్కడ కూర్చున్నారు, వాళ్ళకి నేను పూజ చేస్తున్నా అనే భావనతోటి నామస్మరణతోటి ఉండాలి. ఉంటే త్వరగా అనుగ్రహం కలుగుతుంది అనమాట. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. మంచిదన్నమాట.